చెప్పరా. రే ఆది, మీ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ ఎంక్వైరీ మొదలుపెట్టాను. 22 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలవి ఈ 1 year 2 yearsలో పెళ్ళైన వాళ్ళందరి లిస్టు ప్రిపేర్ చేయించాను. ఆ లిస్టు కోసం ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఆ లిస్టు మొత్తాన్ని తీసుకొని వాళ్ళ పేర్లతో సహా డీటెయిల్స్ అన్నీ తీసుకొస్తాను. వచ్చిన తర్వాత మనందరం కలిసి ఒక్కొక్కరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. ఖచ్చితంగా వాళ్ళలో మీ అమ్మాయి ఉండే ఉంటుంది. చాలా థ్యాంక్స్ రా. త్వరగా తీసుకొనిరా, మేము వెయిట్ చేస్తూ ఉంటాము. ఓకేరా, బాయ్. బాయ్. ఏంట్రా అది? అదే నాన్న, నా ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, మన పాప కోసం ఎంక్వైరీ చేయమన్నాం కదా. ఈ 1 year 2 yearsలో పెళ్ళైన 22 సంవత్సరాల అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా ప్రిపేర్ చేయించాడట. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆ లిస్టు వాళ్ళ పేర్లు డీటెయిల్స్ తీసుకొస్తానన్నాడు. ఆ లిస్టు వచ్చిన తర్వాత మనందరం ఒక్కొక్కరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దామని చెప్పాడు. అయితే ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ మనం ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా అందులో మన అమ్మాయి ఉంటుంది కదండి? డెఫినెట్గా ఉంటుంది గుండమ్మ. ఎరా, ఇంకా ఎంతసేపట్లో తీసుకొస్తానన్నాడ్రా? ఇప్పుడే ఆఫీస్కి వెళ్తున్నాడంటే నాన్న. ఆ లిస్టు తీసుకొని వచ్చేయడమే. నమస్తే. లిస్ట్ కావాలని చెప్పాను. డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేశాను. లిస్ట్ ప్రిపేర్ అయిందా? అయింది సార్. ఇదిగోండి సార్. 22 సంవత్సరాల వయసు ఉండి ఈ 1 year 2 years పెళ్ళైన వాళ్ళ ఆడవాళ్ళు లిస్ట్ సార్. థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆ లిస్ట్ వస్తే నా కూతురు ఎవరో తెలిస్తే అంతకన్నా నాకు కావాల్సింది ఇంకేం లేదు. నువ్వేం టెన్షన్ పడకు, ఖచ్చితంగా మన అమ్మాయి దొరికేస్తుంది చూడు. ఏంటిది? ఆ లిస్టు కానీ వస్తే అంతే వయసు ఆ పల్లవికుంది. రీసెంట్ గా దానికి పెళ్లి కూడా అయింది. ఆ పెంచిన తల్లిదండ్రులని పోలీసులు పట్టుకుని నిలదీస్తే నిజం చెప్పేస్తారు కదా. పల్లవి గుండమ్మ కూతురని తెలిసిపోతుందా? గుండమ్మ దగ్గర నుంచి మిస్ అయిన రోజు, వాళ్ళకి దొరికిన రోజు ఒకటే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పల్లవి తన కూతురే అని తెలిసిపోతుంది. ఇంతకాలం ఆ గుండమ్మ అడ్డు తొలగిపోతే ఇంటి పెత్తనమంతా నాదే అనుకున్నాను. దాని కూతురు ఎటో లేదు కాబట్టి ఆస్తి మొత్తం నా కూతురుదే అనుకున్నాను. ఇప్పుడు ఆ పల్లవి వచ్చేస్తే కూతురొచ్చిన ఆనందంలో ఈ గుండమ్మ 100 200 బతికేస్తుంది. ఈ అమ్మా కూతురుడు కలిస్తే ఈ ఇంట్లో నాకు విలువుండదు, అక్కడ నా కూతురు కూడా విలువుండదు. ఇప్పుడే ఆ పల్లవిని ఏవీ లేనిదే అయినా ఆ ఇంట్లో పెద్ద కోడలిగా నా కూతురు మీద పెత్తనం చెలాయిస్తుంది. ఇక్కడ నన్ను, అక్కడ నా కూతుర్ని హీనంగా చూస్తారు. అప్పుడు మేం తక్కువైపోతాం. ఏం చేయాలి? ఎలా చేయాలి? వదినా వదినా వదినా, ఏంటొదినా గుడ్డు తినేస్తున్నావు? లేకపోతే గడ్డ తినమంటావా ఏంటి? రాత్రి కూడా నేను భోజనం చేయలేదు. కడుపంతా లోపల ఏదో ఒకటి వేయి అంటుంది. నాకు తెలిసే నువ్వు వీడు తినటానికే పుట్టారు.
మీరు ఆకలి కాగలేరే. ఏదో ఒకరోజు ఆకులు అలములు తిన్నారు, అయిపోయిందా బడాయి. పొద్దున్నే లేచి కుంభం వండుకున్నావు, గుడ్లు ఉడకబెట్టుకున్నావు, మింగేస్తున్నావు. ఇంకా నువ్వేంటి స్లిమ్ అయ్యేది? ఏదో 4 గుడ్లు తిన్నంత మాత్రాన లావేమైపోనత్తయ్య. చెప్పాను కదా, కాంపిటీషన్లో గ్లామర్తో కాదు తెలివితేటలతో కొడతానని. నువ్వక్కడ ఏం కొడతావో నాకు తెలీదు కానీ నువ్వు నా కోడలవని తెలిస్తే నిన్ను నీ అవతారాన్ని చూసి కాంపిటీషన్కి పంపించినందుకు నన్ను రాళ్లు పెట్టి కొడతారు. నీ మంచి కోసమే చెప్తున్నాను. నలుగురిలోకి వెళ్ళి నువ్వు నవ్వుల పాలవడంతో పాటు మమ్మల్ని కూడా నవ్వుల పాలు చేయకు. కాంప్రమైజ్ అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపో. మా కుటుంబ గౌరవాన్ని కాపాడడానికి నా చిన్న కోడలుంది. అది గ్లామర్తో అక్కడ గెలుస్తుంది, నా కుటుంబ గౌరవాన్ని నిలబెడుతుంది. ఏమైందమ్మా? ఎందుకలా కంగారు పడుతున్నారు? ఏం లేదు అంకుల్. ఏం లేదంటున్నారు? మొహం అంతా చెవట్లు పట్టేసే ఏదో చేసే వచ్చినట్టున్నారు. ఏయ్, బయటికి రండి. యాక్సిడెంట్ చేసి పారిపోయేస్తూ ఊరుకుంటామా? బయటకు వస్తారా, మమ్మల్ని లోపలికి రమ్మంటారా? అందరు జుట్టు పట్టుకుని లాక్కుని బయటకు వస్తాం. రండి బయటికి. వస్తారా రా బయటికి? మమ్మల్ని రమ్మంటారా? ఏంటి ఎవరు వాళ్ళు? ఎందుకు మన ఇంటి ముందు అరుస్తున్నారు? ఏమైంది అక్షిత? ఏం లేదు, వచ్చేదారిలో అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ జరిగింది. తప్పు వాళ్ళదే, అక్కడే మాట్లాడొచ్చేసాం. కానీ ఇంటికి వచ్చి గొడవ పడుతున్నారు చరణ్. తప్పు వాళ్ళు చేసి మన ఇంటికి వచ్చి గొడవ పడ్డం ఏంటి? పదండి. హే, రండి బయటికి, రండి బయటికి, రండి బయటికి. ఏయ్ ఆగండి, ఎందుకు అరుస్తున్నారు? రోడ్డు మీద నా కారు డ్యామేజ్ చేసి వచ్చారు. నష్టపరిహారం అడుగుదాం అనుకుంటే పారిపోయి వచ్చారు. అడగడానికి వచ్చాను. 10 lakhs ఇవ్వాలి. మేమెందుకు నష్టపరిహారం ఇవ్వాలి? మీరే వచ్చి మా కారు గుద్దారు, తప్పు మీదే. ఏయ్, తప్పు మాదంటారండి? కంపల్సరీ తప్పు చేసింది మీరే. నా కారుకి డాష్ ఇచ్చారు కాబట్టి నష్టపరిహారం కట్టాల్సిందే. రేయ్, ఎవర్రా మీరు? నా ఇంటికే వచ్చి ఎక్స్ట్రా చేస్తున్నారు. నేనెవరో తెలుసా? ఒక్క ఫోన్ కొట్టానంటే మొత్తం అంతా లోపలుంటారు. నువ్వెవరైతే మాకేంటి? నువ్వు ఫోన్ కొట్టే వరకు, పోలీసులు వచ్చే వరకు మేము ఇక్కడ చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? మాకు జరిగిన నష్టానికి ఇంట్లో సామాన్లన్నీ పగల కొట్టేస్తాం. మిమ్మల్ని అందరినీ జుట్టు పట్టుకుని రోడ్డు మీద గీడ్చి మీ పరువు తీసేస్తాం.